హలో గైస్, ఈ చిన్న కథ మీలో కొంతమందికైనా సరే ఇన్స్పిరేషన్ నిలుపుతుందని అనుకుంటున్నాను. చివరి వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది 1861 సెప్టెంబర్ లో కర్ణాటకలోని చిక్బిలాపూర్ లో ఒక పేద కుటుంబంలో ఒక పిల్లోడు జన్మించాడు. అతనికి 13 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత బెంగళూరులో మేనమామ ఇంటి దగ్గర ఉండి చదువుకుంటూ ఉంటాడు. తనకంటూ చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పి వచ్చిన డబ్బులతో తన చదువుకు ఉపయోగించుకునేవాడు. తనకి చిన్నతనం నుంచి చదువు అంటే చాలా ఇష్టం. తనకు ఉన్నత చదువులకి ఫీజు కోసం బెంగళూరు నుంచి చిక్బిలాపూర్ కి అంటే దాదాపు 60 కిలోమీటర్లు నడుచుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మ నా ఉన్నత చదువులకి ఫీజు కట్టాలని అడిగితే ఆ తల్లి లేవు అని చెప్పకుండా తన దగ్గర ఉన్న రాగి సామాగ్రి అమ్మేసి 15 రూపాయలు ఇస్తే ఆ 15 రూపాయలను పట్టుకుని చిక్బిలాపూర్ నుంచి బెంగళూరు నడుచుకుంటూ వెళ్లేటప్పటికి అక్కడ ఫీజు కట్టే టైం అయిపోతుంది. అయితే అక్కడ ఫీజు కట్టించుకునే అధికారి కాళ్ళు పట్టుకుని బతిమలాడి పరీక్ష ఫీజు కట్టి అందులో ఉత్తీర్ణుడు అవుతాడు ఆ వ్యక్తి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆయనే ట్రైన్ వెళ్లే శబ్దాన్ని గ్రహించి ఆ ట్రైన్ కి ప్రమాదం ఉందని చెప్పగలిగే ఇంజనీర్ అండ్ రోజుకి లక్షల మంది కాలు నడుకుని తిరుపతి కొండపైకి వెళ్తున్న భక్తులకి సులువైన మార్గం చూపించిన వ్యక్తి. ఊళ్ళకు ఊళ్ళని తనలో కలిపేసుకుంటూ ఉప్పొంగిపోయిన గంగా నదికి ఆనకట్ట వేసి ఎన్నో వేల మంది ప్రాణాలను రక్షించిన ఆపద్బాంధవుడు. సముద్ర అలల తాకిడికి విశాఖ ఓడరేవు కొట్టుకుపోకుండా ఆపి పటిష్టపరిచిన కృషివరుడు. భారతరత్న పొందిన మొట్టమొదటి ఇంజనీర్ ఆయనే, ది గ్రేట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఈయన పేదరికంలో పుట్టి దేశం గర్వించదగ్గ ఇంజనీర్ గా ఎదగడమే కాకుండా ముందు చూపుకి మారుపేరుగా కూడా నిలిచారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.